సార్ నీరబ్ కుమార్తో సిఎస్ గారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ ఓవరాల్గా కండిషన్ కంట్రోల్లో ఉంది అనుకుంటున్నారా? కంట్రోల్లోనే ఉంది. ఒకటే కొంచెం బుడమేరులో మనకి బ్రీచ్ అయిన వల్ల ఇప్పుడు అజీత్ సింగ్ నగర్ చుట్టుపక్కనలో కొంచెం వాటర్ వచ్చి ఉన్నాయి. సో వీఆర్ ట్రయింగ్ టు బ్రింగ్ మోర్ బోట్స్. ఇప్పుడు 4 బోట్స్ ఉన్నాయి. ఇంకా వేరే చోట నుంచి కూడా 5 బోట్స్ ఇంకా తెప్పిస్తున్నాను. ఇబ్రాహీంపట్నంలో కూడా కొన్ని ఫిషరీస్ బోట్స్ ఉన్నాయి. అది బోట్స్ తీసుకొని మన పికౌట్ చేయడానికి అట్లాగే గుంటూరులో కూడా సమ్ పెదలంకలో కొంచెం ఇవాక్యుయేషన్ కావాలి. అక్కడ వీఆర్ ట్రయింగ్ టు పుట్ 1 హెలికాప్టర్ దేర్ సో దట్ దే కెన్ ఆల్సో బి ఇవాక్యుయేటెడ్. కొన్ని బాపట్ల వీటి దగ్గర కొంతమంది ఫిషర్మెన్స్ కూడా ఇరుక్కున్నారు అని ఒక సమాచారంతో ఉంది. ఇస్ ఇట్ రైట్? సో బాపట్ల కలెక్టర్ అక్కడే సైట్లోనే ఉన్నారు. హీఈస్ టోటలీ టేకింగ్ అవుట్ ఆల్ ద పీపుల్, ఇవాక్యుయేషన్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా అక్కడ ప్రాబ్లం లేదు. బట్ ఇన్ కేస్ లంక నుంచి షిఫ్ట్ చేయాలి, దెన్ అగైన్ వీల్ హ్యావ్ టు డిప్లాయ్ ద హెలికాప్టర్స్. బట్ ఐ థింక్ వాటర్ లెవెల్ ఇన్ కృష్ణా విల్ బీ అట్ దిస్ లెవెల్ ఫర్ నెక్స్ట్ 2 days. ఆఫ్టర్ దాట్ ఇట్ మే కమ్ డౌన్. ఓకే, వర్షాలు సాయంత్రానికి కొంత పెరిగే అవకాశం ఉందని కూడా అంటున్నారు. ఏమనుకుంటారు దానివల్ల? వర్షాకి మీరు మ్యాప్స్ చూడండి. ఇప్పుడు అక్కడ ఎక్కువ క్లౌడ్స్ లేవు. మ్యాక్సిమం క్లౌడ్స్ ఇప్పుడు తెలంగాణ మహారాష్ట్ర వైపు పోయింది. కాబట్టి రివర్స్ ద్వారా వాటర్ ఎక్కువ వస్తుంది, స్ట్రీమ్స్ ద్వారా వాటర్ వస్తుంది. ఇప్పుడు వర్షాకి ఎక్కువ ప్రెడిక్షన్స్ లేదు. మీరు ఆ మ్యాప్లో చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తుంది దట్ వర్ష ఇప్పుడు మూవ్ అయింది. తెలంగాణ మహారాష్ట్రకి పోయింది. కాబట్టి గోదావరిలో వాటర్ ఇంక్రీజ్ అవుతుంది. కృష్ణాతో ఆల్రెడీ వర్చువల్ ఫుల్ లెవెల్లోనే నడుస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు డౌన్ స్ట్రీమ్ కృష్ణా బ్యారాజ్ నుంచి డౌన్ స్ట్రీమ్లో మనకి చాలా డేంజర్ జోన్లో ఉన్నాము. ఆల్రెడీ 2nd వార్నింగ్ ఇచ్చి ఉన్నాము. కాబట్టి కృష్ణా డౌన్ స్ట్రీమ్ ప్రకాశం బ్యారేజ్కి కింద అన్ని విలేజెస్ వాళ్ళు, లంక వాళ్ళు, రివర్ సైడ్ విలేజెస్ వాళ్ళు అందరూ అక్కడ నుంచి కొంచెం దూరంగా ఉండాలి. వెకేషన్ స్టార్ట్ చేస్తున్నారు సార్? కోసం ఆల్రెడీ చెప్పటం జరిగింది. 300 విలేజెస్ ఎన్నోకి మన లిస్ట్ ఉంది. ఆ విలేజెస్ వాళ్ళు అక్కడ నుంచి మూవ్ చేయాలి ఇమీడియట్గా. కొంతమంది ఏం చెప్తారు కి సార్ మాకు దీనికంటే ముందు కూడా చూసాము, ఎక్కువ ఉంది అది చెప్తారు. కానీ అట్లా చేయకుండా వాళ్ళందరూ షిఫ్ట్ చేయడానికి కోరుతున్నాను. ఎందుకంటే మళ్ళీ ఒకసారి వాటర్ పెరిగిన తర్వాత మనకి కష్టం ఉంటుంది. ఇప్పుడే ఇన్ఫ్లో 7 lakhs ఇన్ఫ్లో వస్తుంది పోలవరంకి జరుగమ్మ. సో ఈ మధ్యాహ్నానికి 9 lakhs వరకు ఇన్ఫ్లో వచ్చే పరిస్థితి ఉంది. అవుట్ఫ్లో కూడా 9 lakhs వెళ్ళే పరిస్థితి ఉంది. ఇప్పుడు అక్కడ స్టాప్ చేయలేము. అక్కడ ఎక్కువ వాటర్ అది ఏదైనా వెళ్తే ధవళేశ్వరం బరాజ్ దాకా పోతుంది. ఆ ధవళేశ్వరం బరాజ్ నుంచి మళ్ళీ రిలీజ్ చేస్తాము. ఇప్పుడు గోదావరికి మీరు చూస్తే అంటే అక్కడ అంత డేంజర్ ఎందుకు లేదు అంటే మన 10,000 క్యూసెక్స్ వరకు ఫస్ట్ లెవెల్లోనే ఉంటాయి. సో ఇప్పుడు మనము అక్కడ రిలీజ్ చేస్తున్నాము. సో 10,000 క్యూసెక్స్ వరకు ఎక్కువ ఎఫెక్ట్ లేదు. ఫస్ట్ వార్నింగ్ ఈజ్ అట్ 10,000 క్యూసెక్స్, సెకండ్ వార్నింగ్ ఈజ్ అట్ 13,000 క్యూసెక్స్. కాబట్టి అంత గోదావరిలో ఇప్పుడు అంత భయం లేదు. బట్ పీపుల్ హ్యావ్ టు బీ అలర్ట్ సో దట్ ఇన్ కేస్ దెర్ ఈజ్ మోర్ రెయిన్ఫాల్ ఇన్ మహారాష్ట్ర అండ్ గోదావరిలో ఎక్కువ నీళ్లు వస్తే అది మనకి వార్నింగ్ సిస్టమ్ భద్రాచలం నుంచి, కూనవరం నుంచి, పోలవరం నుంచి, ధవళేశ్వరంలో అన్నిలో మనకి సిగ్నల్స్ వస్తే ఉంటాయి. వీఆర్ మానిటరింగ్ దట్ కంటిన్యూస్లీ. దే హ్యావ్ టు సీ దట్ దే టేక్ యాక్షన్. వాట్ అబౌట్ గుంటూరులో జరిగిన ఇప్పుడు కొన్ని ఇరుక్కునే హెలికాప్టర్ యూజ్ చేయాలని అనుకుంటున్నాం అన్నది ఆ ప్రాంతం లొకేషన్కి హెలికాప్టర్ లొకేషన్ ఇప్పుడు తెప్పిస్తున్నాను. అక్కడ కొంతమంది స్ట్రాండెడ్ అయ్యారు. ఎంతమంది ఉండదు? ఎంతమంది నాకు ఇప్పుడు చెప్పలేదు. ఇప్పుడు చూసుకొని వీఆర్ గెటింగ్ అ నేవీ హెలికాప్టర్ టు షిఫ్ట్ దెమ్ అవుట్. రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తం మీద ఇది సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ చాలా క్లియర్గా చెప్తున్నారు. చాలా అప్రమత్తంగా ఉన్నాం. దాదాపుగా 300 గ్రామాలని ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇది ఇప్పటికిప్పుడు జరిగే పరిధి కాదు. ఇప్పటికి చాలామంది మేము అలవాటే ఈ నీళ్ళంతా చూసామని చెప్తున్నారు. అయినా కూడా ఈ రాత్రికి దాదాపుగా 10 లక్షల క్యూసెక్ల వరకు కూడా వాటర్ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో డెఫినెట్గా ఈ 300 గ్రామాలని ఈరోజు రాత్రి రేపటి లోపల ఇక్కడి నుంచి బయట ప్రాంతాలకి తరలించాలి. గుంటూరు జిల్లా లంక దగ్గర కొంతమంది పబ్లిక్ ఇరుక్కున్నట్టుగా సమాచారం ఉంది. దానికి సంబంధించి నావీ హెలికాప్టర్ని పుష్ చేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ చెప్తున్నారు. ఆ దిశగా వీళ్ళు ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సార్ ఏదేమైనా ఉన్న దాంట్లో మరోవైపు
బాపట్ల దగ్గర కూడా ఒక బోట్కి సంబంధించిన వ్యవహారంలో అక్కడ కొందరు ఇరుక్కున్నారని కూడా ఒక సమాచారం ఉంది. కానీ అధికారులు ఒకటే చెప్తున్నారు, మేము పూర్తి అప్రమత్తమవుతున్నాం, అధికారులు పబ్లిక్ కూడా మాకు కోఆపరేట్ చేయకపోతే ఇబ్బంది పడుతుంది, ఖచ్చితంగా కోఆపరేట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు సాయంత్రం నుంచి పూర్తిగా 300 గ్రామాలు లంక గ్రామాల నుంచి అంటే ఫ్లో ఎక్కువ అవుతుంది, పోలవరం ప్రకాశం బ్యారేజ్ ఫ్లో ఎక్కువ అవుతుంది కాబట్టి అక్కడి నుంచి కొంత ఆ గ్రామాల పరిసరాలు ఉన్న వాటి నుండి కూడా తరలించే ప్రయత్నానికి ప్రభుత్వం సిద్ధమవుతుంది అనేది చెప్తున్న పరిస్థితి. ఒక్క నిమిషం, విజయలక్ష్మి గారు కూడా ఉన్నారు మేడం, ఒక్క నిమిషం మీతో మాట్లాడే చేయొచ్చా? సరే, ఆల్రెడీ సిఎస్ గారితో మాట్లాడారు, వాళ్ళు కొంత మీటింగ్స్లో ఉన్నారు, కొంత నావీ హెలికాప్టర్ని తెప్పించే ప్రయత్నంలో అధికారులు కొంత సీరియస్గా వ్యవహరిస్తున్న పరిస్థితి. ఓటు స్టూడియో రోహిత్. రాడి కృష్ణమోహన్, ఆంధ్రప్రదేశ్ను భారీ వర్షాలు వణికిస్తున్నాయి.